సార్ కూటమి చేరికలపై చిచ్చు రగులుతుంది. ఏ పార్టీ అభ్యంతరం లేకపోతేనే చేరికలకు గ్రీన్ సిగ్నల్. గతంలో జరిగిన సమన్వయ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారట. 3 పార్టీలు బలం పెరిపించేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే పలు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతల మధ్య మాత్రం ఆగ్రహాలు ఎక్కువ అవుతున్నాయని. చేరికలపై సీఎం డిప్యూటీ సీఎం ఏం చేస్తారనే ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది. ఒకటి ఇందా మనం బీజేపీ టీడీపీ గురించి చర్చించాము. ఎన్డీఏలో ఇద్దరి మధ్యలో బీజేపీ చాలా లోకీలో రాష్ట్రంలో ఉంది ప్రస్తుతానికి, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. జనసేన విషయానికి వచ్చేసరికి వాళ్ళు కొత్తగా పెరగడానికి మనుషులు కావాలి. వైసీపీలో నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకోకూడదు, మా అనుమతి లేకుండా. తెలుగుదేశం అనుమతి ఎందుకు తీసుకుంటుంది జనసేన? నాకు అర్థం కాదు. నిజంగా అది జరగదు. కానీ ఈరోజు వాళ్ళకు చాలా ఇష్టమైన పత్రికలో చాలా పెద్ద వార్త రాశారు. ఇది లోకేషే వాళ్ళకు, లోకేష్తో కూర్చున్నప్పుడే క్యాబినెట్ మంత్రులు చర్చ వచ్చిందని మీకు తెలుసు. విశాఖ డైరీ చైర్మన్ ఆర్డర్ తులసిరావు ఈయన వెళ్ళి జనసేనలో చేరాడు. ఆనంద్ అంటే వాళ్ళ అబ్బాయి చనిపోయారు. గంజి చిరంజీవి మంగళగిరిలో లోకేష్ మీద పోటీకి మొదట అనుకున్న తర్వాత చేయలేదు, కానీ అతన్ని చేరాడు దొరబాబు అక్కడ. సో చాలా చోట్ల ఇక్కడ సరే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కు చాలా సన్నిహితుడు, బంధువు, ఆయన చేరాడు. చాలా చోట్ల సామినేని ఉదయభాను అతను కూడా వైసీపీ ఫైర్ బ్రాండ్లలో ఒకరు. చాలామంది ఉన్నారు. ఈ జాబితా చాలా పెద్దది. ఇప్పుడు ఆఖరికి పేరుని నాని కూడా సాఫ్ట్గా మాట్లాడుతున్నాడేమో, ఈయన అలానేమో, ఇలాంటి మాటలు కూడా మనకు వినిపిస్తున్నాయి. కాబట్టి తెలుగుదేశానికి వస్తున్న సందేహం ముఖ్యంగా స్థానిక నాయకులు, సీనియర్లు వీళ్లకు పునరావాస కేంద్రాలుగా వీళ్ళు జనసేనను వాడతారేమో, జనసేనలో వీళ్ళు ప్రవేశించి ఎన్డీఏ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో. ఇలా అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా ఎక్కడో చూస్తాం మనం. పవన్ కళ్యాణ్ దూకుడు ముందు, పవన్ కళ్యాణ్ చొరవ ముందు అట్లా వయసు ఎక్కువైపోయి చంద్రబాబు నాయుడు గారు, పైగా ఈయనకున్న ఆకర్షణ వేరు కదా, సినీ గ్లామర్, కొంత తడబడుతూ ఉంటే లోకేష్ ఏమో నాన్నను నాయకుడిని కాదని రాకుండా ఆయన ఉంటే ఒక వైరుధ్యం ఏర్పడుతూ ఉంది. అందుకని వీళ్ళందరూ వెళ్తే చంద్రబాబు మొదట్లోనే ఒకటి చెప్పారు ప్రభుత్వం ఏర్పడకముందే, ఇతర పార్టీల నుంచి చేర్చుకునే విషయంలో మన మధ్య ఒక ఏకీభావం ఉండాలి అని. కానీ ఇది సాధ్యం కాదు. అవును, ఏ పార్టీ మళ్ళీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చేర్చుకున్నారు కొంతమందిని. ఉదాహరణకు ఇప్పుడు ఆ మాటకు వస్తే ఆదినారాయణ అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చి చేరిన వాళ్లే కదా. కాబట్టి అది సాధ్యం కాదు. కానీ ఒక తీవ్రమైన మథనం అయితే జరుగుతుంది. అందులో లోకేష్ టార్గెట్ అని మొన్న కూడా నేను చెప్పాను. మీరు అది చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు తర్వాత చెక్ చేయండి. వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని అంశాల మీద లోకేష్ను బలపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఓకే, వైసీపీ సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారు అని ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు పవన్ మీద ఫోకస్ పెట్టదలుచుకున్నారు. సో పవన్ కళ్యాణ్ అది రాబోయే రోజుల్లో ప్రధానంగా మనకు ప్రత్యర్థిగా పెరగడం ఒకటి, బీజేపీతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళకి సమస్య అవుతున్నాడు. అంతకుముందు చంద్రబాబు దూరంగా ఉన్నప్పుడు జగన్ దగ్గరగా ఉన్నారు, అధికారంలో కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏదో ఉంటాంలే అనుకుంటే ఇక్కడ ఎన్డీఏలో ఈయన వాళ్ళకంటే ఎక్కువగా ఈ సనాతనం అది ఇది పట్టుకొని బీజేపీకి చాలా దగ్గర అయ్యాడు. బీజేపీ వాళ్ళేమో పవన్ను చంద్రబాబు మీద ప్రయోగిస్తారేమని వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు ఏమైంది సరదాగా చెప్తాను నేను. సరే, పవన్ కళ్యాణ్ను బీజేపీ వాళ్ళు చంద్రబాబు మీద ప్రయోగిస్తుంటే లోకేష్ను పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించడానికి వైసీపీ వాళ్ళు ప్రయత్నం ప్రారంభించినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇటీవల కాలంలో. సో ఇవన్నీ అంతర్గతంగా నానా రాజకీయాలు ఏపీలో జరుగుతున్నట్టుగా ఉన్నాయి. వీటి మధ్యలో విధానపరమైన అంశాలు మొన్న కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా విద్యార్థులు నిరుత్సాహం చెందింది ఏంటంటే అమ్మకు వందనం అనే పేరుతో ఫీజులు వాటికి సంబంధించి 15,000 ఇస్తామన్నారు. అది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇస్తామని ఒక ప్రకటన చేశారు. అంటే ఈ విద్యా సంవత్సరం అంతా ఇంకది రాదు. ఫ్రీ బస్ ఎప్పటి నుంచో తెలియదు. సో మహిళలకు సంబంధించి ఇది కొంచెం విద్యార్థులు కూడా ఎస్ఎఫ్ఐ వాళ్ళు అయితే ఒక ప్రకటన కూడా చేశారు. ఇది చాలా నిరుత్సాహం, మాట తప్పడమే. మాకు వెంటనే మీరు ఆ ఫీజులు విడుదల చేయాలి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్ళు వాటిలో ఈ సమస్య కూడా చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ వివాదాలు వీటి మధ్యలో వీటిని పూర్తి చేసే చర్యలు ఏదైనా తీసుకుంటే చాలా మంచిది. సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99 న్యూస్.